భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కి జోహార్లు అర్పిస్తూ ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ బాధ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ నివాళి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యమకారులకు, జర్నలిస్టులకి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి జనగామ జిల్లా కేంద్రానికి సంబంధించిన యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ నివాళి కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అంబేద్కర్ నివాళి కార్యక్రమానికి మనం ఒక నినాదాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూళ్లలో చదువుతున్నటువంటి చాలామంది అంబేద్కర్ సాధించి పెట్టిన ప్రాథమిక హక్కులో భాగంగా విద్యా హక్కు అయినటువంటి విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా హక్కును వినియోగించుకోలేక విద్యా హక్కు చట్టం ప్రకారం బోధనా సిబ్బంది కానీ, టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ అక్కడ సిబ్బంది కొరత ఉండడం కూడా ఈ దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యను అందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదివేటువంటి విద్యార్థులకి, గురుకుల విద్యార్థులకి అలాగే మైనారిటీ విద్యార్థులకి అందరికీ కూడా మౌలిక వసతుల కల్పన జరిగేటట్టుగా ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగానైనా పురస్కరించుకొని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని, అందుకు మనందరం కూడా ఆ స్కూళ్ళని విజిట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు నుంచి తీసుకొని మనకు సంబంధించినటువంటి మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు నెలకు కనీసం ఒక్కసారైనా విజిట్ చేసి అంబేద్కర్ సాధించి పెట్టిన ఏదైతే విద్యా హక్కు అమలు కోసం మనం అందరం కూడా వచ్చే అంబేద్కర్ వర్ధంతి రోజు మళ్ళీ విద్యా హక్కును కనీసమైనా కూడా అమలయ్యేటట్టుగా మన బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి నాణ్యమైన విద్యను, పోషకాహారాన్ని అందించేటట్టుగా మన వంతు పాత్రను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతను మన భుజస్కంధాల మీద వేసుకొని భవిష్యత్తులో ఆ విద్యార్థుల కోసం, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి జాతి బిడ్డల కోసం, ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం కోసం మన అంబేద్కర్ ఈ దేశం కోసం ఎట్లయితే పాటుపడ్డాడో మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈ దేశ భవిష్యత్తులో ముందు భాగంగా ఉండాలి అనంటే, ఈ దేశ భవిష్యత్తులో వాళ్ళు అగ్రగామిగా ఉండాలి అనంటే వాళ్లకు కల్పన ప్రభుత్వం నుంచి చాలా సానుకూలమైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జితేందర్ అన్నకి, ఉపేందర్ అన్నకి, మన అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి కన్నార పరశురాములు అన్నకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ప్రజలందరూ సమానమే అని గుర్తించి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్న భావనతో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి అనేక శ్రమల కోర్చి ఆయన కష్టపడ్డాడు. ఈరోజు మనము భారతదేశము ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం వెలుసిల్లుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన ఈ కృషిని బట్టే ఇవాళ మనమందరం సమాజంలో మనము ఒక గౌరవంగా మనము నిలబడుతున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనమందరం ఎల్లవేళ్ళ ఆయన కొనియాడడం, ఆయన సేవలను స్మరించుకోవడం మన జీవితంలో మనకు ఒక గొప్ప అవకాశంగా మనము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న అన్ని కులాలు సమానమే, దేశంలో ప్రజలందరూ సమానమే, స్త్రీలు పురుషులు అందరూ వారి వారి హక్కులు కలిగి ఉన్నారు. మాట్లాడే హక్కు, ప్రాథమిక హక్కులతో పాటు విధులను కూడా అంబేద్కర్ గారు కేటాయించారు మన కోసం. కాబట్టి ఆ విధంగా మనం జీవించడానికి ఇచ్చిన అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మనం కొనియాడడం, గుర్తించడం, నివాళులర్పించడం మనకు కలిగిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ, ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరూ మనం సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ గురించి మనమందరం మనకు వీలైనంత వరకు అందరి ప్రజలకు తెలియజేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మనమందరము కలిసి ప్రజలకు తెలియజేయడం పూనుకుందామని శపథం చేస్తున్నాను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జోహార్ జోహార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్, బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. కావాలి రాజకీయ సమానత్వం, కావాలి రాజకీయ సమానత్వం, రావాలి ఆర్థిక సమానత్వం, రావాలి ఆర్థిక సమానత్వం, ఉండాలి సామాజిక సమానత్వం, ఉండాలి సామాజిక సమానత్వం. జై బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి.
ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న గ్రహీత, మనకొక లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన మహా గొప్ప మేధావి. ప్రపంచ దేశాలకెల్లా అతి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారతదేశం యొక్క రాజ్యాంగం అని ప్రపంచ దేశాలు చెప్పుకున్నటువంటి రాజ్యాంగాన్ని లిఖించినటువంటి మహామేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ కొందరివాడిగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, అందరి కోసం రిజర్వేషన్లు ప్రకటించినాడు. కొందరు చెప్పుకుంటారు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించారని చెప్తున్నాడు. కానీ ఈరోజు అందరూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఫలితాలను పొందిన వ్యక్తులే. ఈరోజు ఓసీ వాళ్లకు 50% రిజర్వేషన్ ఎక్కడదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిందనేది ఈరోజు ఓసీలు గ్రహించవలసిన అవసరం ఉంది. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశయాలను నేడు యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందే ఒక మా మిత్రుడు చెప్పాడు, త్యాగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా నాయకత్వంలోకి వస్తారు. ఆ యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం జనగామ అలాగే యాదాద్రి భువనగిరి జోన్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మీ అందరూ సహకరించినందుకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఘనంగా నిర్వహిస్తున్నాము. అంబేద్కర్ గారి ఆశయాల అడుగుజాడలో మనం నడవాలి, ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన యొక్క హక్కులను మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి వర్క్ చేసిపెట్టారు కాబట్టి మనం ముందుకెళ్ళాలి అంటే మన యొక్క షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. శ్రేయర్ గారు చెప్పినట్టు మనం ఈ యొక్క స్కూల్స్లలో విజిట్ చేసి వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు లేవు అవన్నీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆ సదుపాయాలు మనకు గవర్నమెంట్ తరఫున ఇప్పించుకోవాలి. అలాగే మన యొక్క కేటగిరీని మనమే డెవలప్ చేసుకోవాలి, మన కమ్యూనిటీని మనమే డెవలప్ చేసుకోవాలి. ఎవరు వచ్చి డెవలప్ చేయరు. లేదంటే అణచివేతకు గురవుతారు. అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుచుకుంటూ మనం ముందుకెళ్ళాలి అని మరొకసారి తెలియజేస్తున్నాం. జై భీమ్. 68వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నివాళి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి జర్నలిస్టులు, అంబేద్కర్ వాదులు, యువకులు అందరికీ కూడా మరోసారి జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈ దేశంలో మరి అంటరాని వర్గాలు, అవమానంతో బ్రతుకుతున్నటువంటి వర్గాలు, జంతువుల కంటే హీనంగా చూడబడుతున్నటువంటి ఈ సమాజంలో, జంతువుల కంటే హీనంగా చూడబడుతున్నటువంటి ఈ సమాజంలో మరి మనుషుల్ని వేసి బానిసత్వాన్ని పోగొట్టి నిన్న ఏకైక దేవుడు ఎవరన్నా ఉందంటే విశ్వజ్ఞాని మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి యువకులందరూ కూడా వారి సుఖాలను మాత్రమే త్యాగం చేయండి అనేది అంబేద్కర్ గారు మనకు చెప్పారు. కాబట్టి మనం తన వంతు తమ కర్తవ్యంగా ఎవరైతే చీకట్లో మగ్గుతున్నారో ఆ మగ్గేటువంటి వర్గాలందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి అని అంటే అంబేద్కర్ సాధించినటువంటి మనకు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఆ విద్య ద్వారానే ఆత్మగౌరవం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ విద్య అనేది విద్య, వైద్యం, ఉపాధి అనేది ఈ ప్రభుత్వాలు మనకు ఎక్కడ కూడా ఆ సౌతి తల్లి ప్రేమనే చూపిస్తున్నాయి తప్ప మనకు ఎలాంటి మరి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళితులను ఏమాత్రం కూడా చూడట్లేదు. కాబట్టి ముందు మనం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత సంఘాలు, మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా ఓ జేఏసీగా ఏర్పడి మన
ఎవరి బానిసత్వాన్ని వారే పోగొట్టుకోవాలి, ఎవరో పోగొట్టరు అనే అంబేద్కర్ యొక్క సూత్రాన్ని మనం పాటిస్తూ మన బానిసత్వాన్ని మనమే పోగొట్టుకోవడానికి అందరం ఐక్యంగా ఉద్యమాలు చేయాలని, మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘానికి మరోసారి జై భీమ్ తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరడం జరుగుతుంది. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.